హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి చాలామంది కూడా కామెంట్ సెక్షన్ల ద్వారా ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈరోజు నేను తెలుసుకున్న సమాచారం ఏంటి, ఈ రైతు భరోసా నిధులు రైతులకి అసలు ఎప్పుడు ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు అనే సమాచారాన్ని మీకు ఏమేమైతే నేను తెలుసుకున్నానో ఆ సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. కాబట్టి మీకున్న డౌట్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి. ఇక అప్డేట్లో కనుక వస్తే ఈరోజు మీరైనా నేనైనా తెలుసుకున్న విషయం ఏంటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాలు అంటే రైతు భరోసా ప్లేస్లో రైతు బంధు పథకం పాతది ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రైతు బంధు కానీ రైతు భరోసాగా మార్చి 2,500 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 7,000 రూపాయలు అని చెప్పేసి అంటుంది. అయితే ఈ నిధులకి సంబంధించి మనకి ఇంకా కూడా వానాకాలానికి సంబంధించింది ఆల్రెడీ పెండింగ్లో పడ్డది, అంటే ఇది రద్దు అవుతుంది అనేది కూడా అర్థమవుతుంది. అయితే అసలు ఈ యాసంగికి సంబంధించిన రైతు భరోసా అన్న వస్తుందా అని చెప్పేసి నేను కనుక్కోగా తెలిసిన సమాచారం ఏంటి అంటే, ఈ యాసంగికి సంబంధించిన ఆసరా పెన్షన్లు, రైతు భరోసా నిధులు ఇవి రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఎందుకంటే జనవరి నెలలోనంట మనకి పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వహించబోతున్నారనమాట. ఈ పథకాల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 7,500 రూపాయలు, అలాగే 4,016 రూపాయల కొత్త పెన్షన్లు, 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించి గుడ్ న్యూస్ తెలియజేయాలని ఆలోచన చేస్తుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు ఇచ్చిన సమాచారం మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ నిధులు ఎప్పటి నుండి ఖాతాలలో జమ చేయబోతుంది అనేది కనుక చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలు 16వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అనేవి జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష నాయకులు కావచ్చు, మిత్రపక్ష నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధుల నుండి సలహా సూచనలను స్వీకరించి తర్వాత ఆగస్టుకి సంబంధించిన ఏదైతే వానాకాలంకి సంబంధించిన నిధుల పెండింగ్ ఉందో అవి ఇటు యాసంగికి సంబంధించిన ఇవ్వాల్సిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత వైఖరి విధానాన్ని ప్రకటించబోతుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతు భరోసా, రైతు బంధు నిధులు ఉన్నాయో మొత్తం 7,000 కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు జమ చేయబోతున్నారు అనేది చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి 7,000 కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది. మొత్తానికి ప్రతి 10 రోజులకి 2,000 కోట్ల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది. ఇక్కడ మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసాకి సంబంధించిన 7,000 కోట్ల రూపాయల నిధులు అనేవి 10 ఎకరాల వరకు ఇస్తే సరిపోవట్లేదు. కేవలం ఇవి 5 ఎకరాల నుండి 6 ఎకరాలు 7 ఎకరాల వరకు మాత్రమే సరిపోతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అంటే మీకు నేను ఈ విధంగా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో గతంలో సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20 ఎకరాలకి కూడా రైతు బంధు నిధులు అనేవి జమ అయ్యాయి. కానీ మళ్ళీ మీకు ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వస్తే 20 ఎకరాలు కలిగిన రైతుకి 5 ఎకరాల వరకే జమ కావడానికి అవకాశం ఉంది, లేకపోతే అస్సలు కావడానికి కూడా అవకాశం లేదు అనే సమాచారం తెలుస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో మనం కనుక చూసుకున్నట్లయితే 64,75,000 మంది రైతులు 5 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళే ఉన్నారనమాట. 5 ఎకరాల లోపు కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి 5,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతున్నాయి. ఏది గత గణాంకాలు కేసీఆర్ గారు కావచ్చు, లేదంటే 2023 యాసంగికి సంబంధించి కూడా ఇదే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి జమ చేసింది ఆ కాలానికి సంబంధించి. అయితే ఇప్పుడు ఈ సీలింగ్ వ్యవస్థ ద్వారా దళారులకి, అంటే ఫ్లాట్ వెంచర్లు కానీ, రోడ్లు కానీ, గుట్టలు పుట్టలకి కూడా ఎలాంటి సాగులేని భూములకు కూడా గతంలో ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు సాగు చేసే భూములకి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి. అలాగే 5 ఎకరాల సీలింగ్ వ్యవస్థ పెట్టి 100 ఎకరాలు ఉన్నా కూడా 5 ఎకరాల వరకు నిధులు జమ చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా విశ్వసనీయంగా సమాచారం అయితే తెలుస్తుంది. ఈ నిధులను కూడా జనవరి 10 నుండి సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనకు తెలిసాయి. రాబోయే వీడియోలలో కూడా మీకు సమాచారాలను తెలుసుకొని మీకు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.